పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో గల వివిధ చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ముఖ్య అతిథిగా తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలామణి శ్రీశైలం పాల్గొని కరుణామయుడు యేసుక్రీస్తు బోధనలు జీవితం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని ఇస్నాపూర్ గ్రామంలో గల జాన్ పాస్టర్ ఆధ్వర్యంలో కల్వరీ న్యూ లైఫ్ చర్చ్ మరియు వివిధ చర్చిలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద పండుగ క్రిస్మస్ అన్నారు. విశ్వశాంతి దూత దేవుని కుమారుడు భూమి మీద అడుగు పెట్టిన శుభదినం అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరమత సహనం, దైవ చింతన అలవాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలామణి, శ్రీశైలం మాజీ వార్డు సభ్యులు హనుమంతు, నరసింహులు మరియు చర్చి పాస్టర్స్ చంద్రశేఖర్, సామేల్, జాన్ వెస్లీ మరియు వివిధ చర్చి పాస్టర్లు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మనవి చేస్తున్నాను. అమూల్య సందేశాన్ని మరి గ్రామ పెద్దలకి, మరి సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, మాజీ వార్డ్ మెంబర్స్, మరి ప్రతి ఒక్కరికి కూడా న్యూ లైఫ్ కల్వరీ సంఘము ద్వారా మేము అందరికీ వందన చెల్లిస్తున్నాము. అదే రీతిగా మరి మీడియా మిత్రులు కూడా నేను వందన చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను అడగలేదు, కానీ అడగకుండా వచ్చేస్తారు మా సహోదరుడు. ఆ ఒక్క ప్రేమ మా మీద చూపినందుకు, ఎందుకంటే నాకు చాలా స్నేహితులు వీళ్ళందరూ, అందుకోసం నేను వాళ్ళకి వందన చెల్లిస్తున్నాను. మరి చాలా సంతోషం. మరి ఈ ఒక శుభ దినము ప్రపంచమంతా సంతోషంగా ఉండే దినం ఈరోజు క్రిస్మస్, దేవుడిని ఆరాధించే దినం. మరి మనం ఎలాంటి తారతమ్యం లేకుండా, మనం ఎలాంటి భేదభావం లేకుండా, వీఆర్ ద వన్ ఫ్యామిలీ, వీఆర్ ద వన్ ఒక మనం ఈ రీతిగా ఆరాధన చేస్తూ చాలా సంతోషం. ఇంతవరకు మరి సంఘస్థులు కానీ, మరి సహోదరులు కానీ, బయట ప్రతి ఒక్కరు మనం ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సహనంతోని, ఓపికతోను మీరందరూ మరి దేవుని సన్నిధిలో ఆరాధన చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి యేసు నామములో మీ అందరికీ విష్ హ్యాపీ క్రిస్మస్, విష్ హ్యాపీ క్రిస్మస్, విష్ హ్యాపీ క్రిస్మస్. కరుణామయుడు మరి జన్మదిన సందర్భంగా అందరికి కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ముందుగా ఇంత మంచి మందిరాన్ని ఇక్కడ స్వర్గంకి వచ్చినట్టు అనిపిస్తుంది. స్వర్గానికి వచ్చినట్టు ఎక్కడో ఫీల్ అవుతుంది, ఎక్కడో ఫారెన్ కంట్రీలో తిరిగినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ముందుగా జాన్ గారికి ప్రత్యేక వందనాలు. ఎందుకంటే ఎంతో శ్రమపడి యొక్క మందిరానికి అది ఎన్ని కష్టపడ్డాడు, ఏం చేశాడు సంఘ పెద్దలు. జాన్ గారికి అందరికి కూడా దీని గురించి కష్టపడ్డ ప్రతి వారికి ఇలా తల వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు చెప్తూ, మరి దైవ సభ్యులు మన పాస్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మన ప్రభు ఈ యొక్క సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క లోక కళ్యాణార్థం ఈ యొక్క యేసు ప్రభు జన్మించి మరి ఎంతో మందికి సేవలు అందించి వాళ్ళ పాపము తొలగించి వాళ్ళందరూ ప్రేమాభావం చూపించి మంచి మార్గంలో నడిపిస్తున్న ఆ ప్రభువు కూడా మనందరిపై ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ, మరి మీరందరూ కూడా ఆ యొక్క ప్రభు యొక్క నమస్కారంలో ప్రతి ఒక్కరు కూడా సమయం ఉన్నప్పుడు ఈ యొక్క మందిరానికి ఇచ్చేసి ఈ యొక్క పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యాలు మీరందరూ కూడా విని ఆ మార్గంలో నడిచినట్లయితే మన జీవితాల్లో వెలుగు కనపరుస్తుందని ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మన ప్రభు సామాన్యుల జన్మం యొక్క కుటుంబంలో జన్మించి సామాన్యమైన ప్రదేశం ఆ యొక్క పశువుల కాపలో ఆ స్వామి వారు జన్మించి మొట్టమొదటిసారిగా ఆ పశువుల కాపర్లకి దర్శనమిచ్చిన ప్రభు మరి మనందరూ ఎన్నో ఇబ్బందులు ఉంటున్న కష్టజీవుల పట్ల ఆయన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటుందని కోరుకుంటూ, మరోసారి మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ